ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అర్జెంట్గా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. గెట్ ఇన్. ఎంత మారిపోయిందండి దేశం. చాలా ఫీల్ అవుతున్నాను. గంట నుంచి ఒక అమ్మాయి రోడ్ మీద నుంచి లిఫ్ట్ అడిగితే ఇచ్చే దిక్కు లేదండి. ఎట్టిపోతున్నాం. అసలు రామ్ గారు మీరేమీ అనుకోవద్దు, కానీ ఇలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో. ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఒక చిన్న ఫీల్ లేదండి. ఎట్టిపోతున్నాం. ఈరోజు మంచి మూమెంట్ అండి, అంటే మిమ్మల్ని కలవడం. ఓ ఆర్జే రత్నప్రభ గారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ నేను జినీలా లాగా అందరిని నవ్వుస్తుంటాను, కానీ భూమిక టైప్ అండి. ఓ ఓకే. ఈ సమాజం, నేచర్, పావర్టీ అవన్నీ నన్ను. అయినా రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడగండి. ప్రామిస్? ప్రామిస్. మీరు నాతో ఒక కప్ కాఫీ తాగుతారా? మై ట్రీట్. సమ్హౌ ఐ డోంట్ నో, కానీ మీరు చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. పెట్రోల్ అంతా లీక్ అవుతుంది. షిట్. హలో మేడం, దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్ ఉందా? సర్వీస్ సెంటర్ ఏదైనా? అంటే ఇక్కడ సీఎం గారు గెస్ట్ హౌస్ ఉంది. సీఎం గారి గెస్ట్ హౌసా? యా, సార్ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వెళ్దాం పద. వెళ్దాం పద. ఏ లగేజ్ తీద్దాం రారా. కమ్ ఆన్. Shall we go? పద. Guest house బాగుంది. హాయ్ సార్. బ్యాట్ తీసుకో. కమ్ కమ్. Come on, let's go. కోక్. Hi sir. హాయ్. సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. షూర్. సార్ మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు సార్. నేను మీలాగండి, జస్ట్ లైక్ యూ. ఏదో అదృష్టమో దురదృష్టం సేమ్ అయిపోయినంతే. థ్యాంక్ యూ సార్. చిప్స్. థ్యాంక్ యూ. క్రికెట్ ఆడతారా? ఆడదాం సార్. రండి, కమ్ లెట్స్ గో. Hey, నువ్వు రా. నువ్వు వెళ్ళు. నేను సాజిటేరియన్. నేను కూడా సాజిటేరియన్ని. దిస్ ఇస్ సంథింగ్, దిస్ ఇస్ టూ గుడ్ అండి. రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు. అడగండి. నిజంగా నిజంగా. మీరు సింగిలా? సింగిలే. హలో, సీఎం. చెప్పండి. 8 అయింది, వాటర్ ఫ్రంట్లో ఉన్నాను. మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్కి టైం సెన్స్ లేదంటావుగా. హలో, నేను రావట్లేదు చెప్పాను కదా. ఓ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పర్లేదు, ఐ విల్ వెయిట్. సీఎం గారు, ఐమ్ నాట్ కమింగ్. చెప్పండి. ఇక్కడ సార్. హలో, ఏరి ఎక్కడున్నారు? హాయ్. మీకు సిగ్గు లేదా? ఏం సీఎం మీరు? ఎంత ఇన్కన్వీనియన్స్ ప్రజలకి, ఎంత టైం వేస్ట్. ఇదంతా ప్రజల రిసోర్సెసే కదా. నేను రానని చెప్పాను కూడా. ఏదో జోక్గా ఉందా మీకు? ఇక్కడ నేను ఒఫీషియల్ పని మీద వచ్చాను అర్చన. చూడు పని చేస్తున్నా. ఏంటా పని? చూపించండి. చూడు ఈ ఫైల్స్ చూస్తున్నా, మీటింగ్ సమ్ పీపుల్. అర్చన, మేడం మేడం
గుడ్ ఈవినింగ్ మేడం. మోహన్ నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఆఫీస్ మేడం. సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు. నెలకు ₹1,00,000 జీతం. ఇదంతా మీ వల్లే మేడం. సరోజ కేసు సార్ పర్సనల్గా చూస్తున్నారు. ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మేడం. మేడం టీ. థ్యాంక్స్. ఓకే మేడం. కూర్చోండి. సో సారీ సీఎం గారు. కాల్ మీ అర్జున్. అర్జున్ మీరు సీఎం? అయితే టైం పడుతుంది. నాకు చాలా భయం వేసింది. కానీ మీకు కోపం రాదా? ఇంతకు ముందు ఉండేది. సీఎం అయ్యాక అంతా పోయింది. మేము కోపంగా ఉండకూడదు కదా. ఏం తిందాం? ఫైర్ బ్రాండ్ అనే వాళ్ళ కాలేజ్లో అట్లీస్ట్ 10 మందిని చెప్తూ కొట్టుంటాను నేను. నా లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అర్చన? సీఎం గారు అబ్బాయిని టాప్ స్కూల్స్కి వెళ్ళాను, యూఎస్కి వెళ్ళాను. నేను ఎలాంటిదా అని అనుకుంటున్నారు? సారీ చెప్పండి. నా లైఫ్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి కానీ ఏముంటుంది. అదే నా లైఫ్. సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్. ఓకే నేను మాట్లాడతాను సార్. మీకు పర్సనల్ ఫోన్ లేదా? గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో ఐ వోంట్ లీక్ ద ఇన్ఫో. జనరల్గా అడిగా. ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు. అది కాదు, యుఎస్లో డేటింగ్ వగైరా. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉండేవారు. నచ్చలా? నచ్చలా. మరి నీకు? మీరు నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? ఇస్తారా ప్లీజ్? ఇట్ బి కూల్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? నేను చెప్పాను కదా. ఇస్తే చెప్తా. చెప్తే ఇస్తా. సీఎం కదా మీరు, డీల్స్ చేయటంలో ఎక్స్పర్ట్. ఎనీవే నాకు ఎవరు నచ్చలా. థ్యాంక్స్. వాట్? నథింగ్. సారీ సార్, అలీ మీతో అర్జెంట్గా మాట్లాడాలంటున్నారు. 1 సెకండ్. యా. అలీ. సార్ హే అలీ, సార్ త్వరగా రండి సార్. ప్లీజ్ ఫాలో ఇక్కడ కొంపలు అనుకుంటున్నాయి సార్. ఫోన్ పెట్టు. ఏయ్, త్వరగా రండి సార్. పెట్టు, నాతో మాట్లాడు. సార్ ఐఎమ్ రియలీ సారీ. ఐ హ్యావ్ టు. నో ఇట్స్ ఓకే. అవును, ఇట్స్ గెటింగ్ లేట్. ఐ హ్యాడ్ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మీ టూ. బాయ్ అర్చన. బాయ్ సీఎం గారు. అర్జున్. టైం పడుతుంది. నీచ్ కమీనే కుత్తే. అర్జున్ ఎవరికో లైవ్ వేయడానికి నన్ను వాడుకుంటావా? ఆ అల్లా కూడా నేను క్షమించడురా. ప్లీజ్ ఫాలో. చంపేస్తాను. అయిపోయాను. అని చంపేస్తావా ఏంటి? చెప్పు, అది యాక్టింగ్ ఆ రియలా? ఏది? ఆ రొమాన్స్ ప్లాన్. రత్న అది యాక్టింగ్. యాక్టింగా? సిగ్గు లేదు? సీఎం అయి ఉండి ఒక అమ్మాయిని మోసం చేస్తావా? వీడే చెప్పుంటారు. Brainless fellow. కొట్టేస్తున్నాను. ఛీ, useless fellow. ఇది మోసం కాదు, చిన్న స్కీమ్ అంతే. ఇంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఇన్ని స్కీములా? స్కీమో ప్రేమో నాకు డౌటే. నేను రిస్క్ తీసుకోలేను. నాకిచ్చే నా 50 crores నాకిచ్చే. 50 వద్దులే, 5 చాలు. నీతో ఉన్నందుకు ఏమీ ఒరగకపోయినా దేశం మీద ప్రేమ పుట్టింది. మిగిలింది ఆ గవర్నమెంట్ అకౌంట్లో వేసుకో. ఏ రత్న, ఇదిగో అర్జున్, ఆ పిల్లతో లవ్లో పడితే నీ ఇష్టం, లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు. నాకు ఇలా ముద్దులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు. మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. సరేనా? ఇంకా నయం, నేను అడ్వాన్స్ అవ్వలేదు. కండ ఉన్నవాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఏ రత్న, ఇటు చూడు. ఇలా రా. లేదు బాస్, ఫస్ట్ కమిట్మెంట్ ఇవ్వు, అప్పుడే లైఫ్లో అన్నీ దొరకవు అర్జున్. మానేసా. అంతేనా? అంతే, నీకోసం. నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు అర్చన. ఆ 1,00,000 కోట్లు కరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెడితే చాలు, నాకు ఇంకేం వద్దు. నిజంగా ఆ 1,00,000 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతారా? ఏ నమ్మవా? నిన్ను నమ్ముతాను అర్జున్.
ఏంటి దారుణం, ఏంటి అమానుషం, ఏం తప్పు చేశారు వీళ్ళు? తప్పు చేసింది మేము. ఈరోజు సిగ్గుతో నేను నా పార్టీ తలదించుకుంటున్నాం. ఒక అసమర్థుడిని సీఎం చేశాను. ఛీ, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్. దిగిపో, నీకు చేత కాకపోతే దిగిపో. ఇంతమంది చచ్చిపోయారు, ఫ్యాషన్ పెరగడానికి వచ్చాడు, గంట తర్వాత వస్తావా? సిగ్గు లేదా? చూడరా, ఈ సవాలు చూసానే మీ మనసు కరుగుతుందేమో. ఈ సీఎం మన రాష్ట్రానికి పట్టిన శని ఇంటెలిజెన్స్ వాళ్ళేరు. వాళ్ళని కూడా ఏసీబీలో కలిపేస్తుంటాడు. నేనే గనక సీఎంనైతే ఇలాంటి ప్రమాదాలు జరగవు. వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను. చక్కర్లా, నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు సార్, మిమ్మల్ని ధనంజయ్ గారు చేతగాన్ సీఎం అంటున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. పిచ్చివాగుడు వాగడానికి నేనేమి సీఎం పదవి కోసం గట్టి కరుస్తున్నవాడిని కాదు. నేనే సీఎం. మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐ యామ్ ద చీఫ్ మినిస్టర్. కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ లో జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో 32 మంది మరణించారు. 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. చెప్పండి హోమ్ మినిస్టర్ గారు, ఏం చేద్దాం? ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దాం సార్. కాంపెన్సేషను 5 lakhs ఫర్ డెత్, 2 lakhs ఫర్ ఇంజర్డ్. వాళ్ళ హాస్పిటల్ ఖర్చులన్నీ మనమే భరిద్దాం. అంతేనా? ఇమీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ అని ర్యాలీ తిద్దాం. ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ గారు, మన సిటీలో పాపులేషన్ ఎంతండి? 80 lakhs సార్. పోలీస్ ఫోర్స్ 8,000. మన రాష్ట్రాన్ని బట్టలు తీసి కూర్చోబెట్టి వాళ్ళని టెర్రరిజం చేయొద్దంటే ఊరుకుంటారండి? బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్. కట్టుకోవడానికి వచ్చిన గుడ్డు ముక్కని ఇవ్వాలి కదా. ప్రతిసారి అదే రియాక్షన్. 5 లక్షలు ఇవ్వడం, ఎంక్వైరీలు చేయడం, పాకిస్తాన్ని తిట్టడం. అరే, ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం? ఆకలేస్తే అడుగుతారు, అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి. ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతున్నాం. సిగ్గుండక్కర్లా మనకి? అది సెంట్రల్ ఇష్యూ సార్. సెంట్రల్ ఇష్యూ. సో హ్యాపీ. మనం ఏం చేయక్కర్లేదు. అసలు మీరేం పని చేస్తారు చెప్పండి? 5,000 crores సిటీ ట్రబుల్డ్ ఏరియాస్లో బిల్డింగ్స్ రీవ్యాంప్ చేయండి. 10,000 కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి. అప్గ్రేడ్ ఆల్ వెపన్స్. నెక్స్ట్ 2 yearsలో 50,000 పోలీస్ పర్సనల్ని హైర్ చేయండి. కానీ ఒక్క విషయం, ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు. ఎవ్రీ పెనీ హెస్ టు బి అకౌంటెడ్ ఫర్. పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. 10% తీసుకోండి, పోనీ 20 తీసుకోండి. ఓకే సార్. గో. హలో చిన్న, షామీర్పేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో 1000 ఎకరాలు కొనండిరా. ఎందుకేంట్రా? అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం. ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు? వాళ్ళు దేనితోటైనా వ్యాపారం చేయగలరు. మిగిలిన విషయాలు నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే సార్, తన నుంచి పెద్ద ఆయన కలిసాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఏమైనా చేయాలి సార్. రేపెట్టి పరిస్థితుల్లో పెద్దనాన్ని కలుస్తున్నాను. ఆ యాదవులకు పవర్ రానే ఉంది.